సో నెగటివ్ ఎనర్జీ నుంచి మన హౌస్ ని పాజిటివ్ వైబ్స్ లేకి, పాజిటివ్ ఎనర్జీని మన ఇంటికి ఎలా తెచ్చుకోవాలి అంటే ఏ వారము మనం ఏం చేస్తే రెమెడీ ఇంటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది తొలగించుకొని మనం పాజిటివ్ లేకి ఎలా మార్చుకోవచ్చు. ఎవరో ఒకరు ఖచ్చితంగా బయటకు వెళ్తూనే ఉంటారు. ఆనాటి సాంప్రదాయంగా కూడా మనం పూర్వీకులు కూడా మనకి ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఇంటికి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు చేతులు కాలు కడుకొని రాండి ఇంట్లోకి అని చెప్తుంటారు. కొంతమంది నమ్మచ్చు లేదా నమ్మకపోవచ్చు. ఒక న్యూమరాలజిస్ట్, మనీ పవర్ కోచ్ గా నేను ఏం చెప్తున్నానంటే, నేను చెప్పేది కాదండి, మీ తాతలు కానీ ఎవరైనా ఉంటే మీరు ఇంట్లో అడగండి. ఖచ్చితంగా కాలు కడుక్కొని బయటికి రానే వాళ్ళు. పూర్వకాలంలో అయితే సపరేట్ వాష్రూమ్స్ బయటే ఉండేటువంటి, బకెట్ వాటర్ బయట పెట్టేసి కాలు చేతులు ఖచ్చితంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్లే వాళ్ళము. అలాగా ఉండేది ఆ కాలంలో ఆచారాలు. సో ఇప్పట్లో ఆచారాలన్నీ మంట కలిసిపోయాయి. ఎక్కడ కూడా మనం పూర్వమైన ఆచారాన్ని ఇప్పుడు మనం పాటించడమే లేదు. డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్తున్నాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనము సపరేట్ మనకు వాష్రూమ్స్ ఇంట్లోపలే ఉంటున్నాయి. ఇప్పుడు బెడ్రూమ్స్ లోనే ఇంట్లోకి వెళ్ళినాక కాలు కడుకుంటున్నాం. ప్రతి ఇంటికి ఒక గడప ఉంటుందండి. ఇంటికి మెయిన్ ద్వారం ఉంటుంది. ఇక్కడ దీనికి గడప అంటారండి. మీరు ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కాళ్ళు గడకుండా ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఏమైతుందిరా అంటే, మోకాల నుంచి కింద భాగము అబ్బాయిలకైతే శని అంటారు, అమ్మాయిలకైతే చేతుల భాగం వచ్చేసి అంటే లక్ష్మీ ప్రదాయం అంటారు అనమాట. అంటే ఈ మోచేతులు ఈ నుంచి అరిచేతుల వరకు అంటే వేళ్ళ వరకు లక్ష్మీ చేతులు అంటారు అనమాట. శ్రీమన్నారాయణకి లక్ష్మీ దేవత ఎప్పుడు కూడా ఆయన కాళ్ళు పాదాలు నొక్కుతూ ఉంటారు. ఎందుకు అంటే, సో ఈ శుక్రుడు ప్రతి ఆడవాళ్ళ వేళ్ళల్లో ఉంటారండి. లేడీస్ అయితే వాళ్ళ హస్బెండ్స్ కి కాళ్ళు ఎవరైతే నొక్కుతారో, అరికాల నుంచి కిందికి పాదాలు నొక్కుతారో, అప్పుడు ఈ వేళల్లో ఉన్న ప్రెజర్ అనేది అంటే లక్ష్మీ భాగం అనేది, ఈ ప్రెజర్ అనేది శ్రీహరి కాళ్ళ మీద పాదాల మీద ఆ ప్రెజర్ నొక్కేటప్పుడు ప్రెజర్ పడి ఖచ్చితంగా శ్రీమన్నారాయణకి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట. సో అలాగే మనకు కూడా ఎవరైతే ఉన్నారో, మీ హస్బెండ్స్ కి మీ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో కాళ్ళు నొక్కినప్పుడు ఆ శని అండ్ శుక్ర ఆ ప్రెజర్ వల్ల కంపల్సరిగా ఈ ప్రతి ఒక్కరికి ధనం అనేది సంప్రాప్తిస్తుందని ఒక నానుడు ఉందండి తరతరాలుగా. అలాగా మీరు పాటించినప్పుడు చూడండి, మరి ఆ కాలంలో శని భాగం అనేది మనం అనుకున్నప్పుడు, మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలు కడుక్కొని రావాలి అంటారు. చాలా మంది అలా పాటించరండి. నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దీనికి దానికి లింక్ ఉంది ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, మనం ఇంట్లోకి ఎప్పుడైతే మనము బయట నుంచి వచ్చి కాలు కడుక్కోకుండా ఎంటర్ అవుతామో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఒకవేళ అలా కాకపోయినా, మనమే కాకపోయినా మన ఇంటి బంధువుల చుట్టాలో అన్ఎక్స్పెక్టెడ్ గా కాలు కడుక్కోకుండా ఇంట్లో నుంచి వస్తుంటారు. నెగిటివ్ ఎనర్జీ అనేది అంతో ఇంతో ప్రతిరోజు మనము, లేదా కొంతమంది అయితే క్లీన్ సరిగా చేయకపోయినా, ఇల్లు నీట్ గా ఉంచకపోయినా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎన్నో రకాలుగా వస్తుంది. సో కాబట్టి దాన్ని మనము ఎలా క్లీనప్ చేయాలంటే, సోమవారం అనుకోండి, ఉప్పుతో నీళ్ళల్లో ఒకవేళ మీరు ఏ రోజు అంటే ప్రతి ఒక్కరు వారంలో ప్రతిరోజు క్లీన్ చేసుకోరు ఇంటిని, అంటే కడగరు, మాఫ్ వేయరు. సో మీరు మాఫ్ వేసే రోజులు ఏ రోజులు అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాఫ్ సోమవారం వేస్తున్నారు అనుకోండి, చిటికెడు ఉప్పు, గల్లుప్పు అంటారు కదా, దాన్ని ఇలా పిటికెడు ఉప్పు తీసుకొని నీళ్ళలోకి వేసి మళ్ళీ మీకు ఏదైనా లైజాల్ ఏది ఉంటే అది, ఇల్లు మీరు దేంతో క్లీన్ చేస్తారో సో చిటికెడు మీరు క్లీన్ చేసి ఆ నీళ్ళలోకి ఖచ్చితంగా ఒక పిటికెడు ఉప్పు వేసేటట్టుగా చూసుకోండి. ఆ ఉప్పుతో గిన, ఎందుకంటే ఉప్పు అనేది క్రిస్టల్ ఉప్పు అనేది వైట్ కలర్ లో ఉంటుంది. సోమవారం మూన్ కలర్ కూడా వైటే. సో అలాగా మీరు వైట్ కలర్ లో ఉన్న ఉప్పుని సోమవారం నీళ్ళలోకి వేసి క్లీన్ చేస్తే గిన ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. మంగళవారం కూడా ఉప్పుతో పాటు కొంచెము కుంకుమ అంటారు, కుంకుమ వేసి క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం చిటికెడ అంటే జస్ట్ కొంచెం అండి, అంటే ఉందా లేదా వేసినామా లేదా అన్నట్లు. పసుపు, దాంతో పాటు పసుపు చిటికెడు వేసి దాంతో గల్లుప్పు వేసి కంపల్సరీగా క్లీన్ చేసుకుంటే మంగళవారం చాలా మంచిదండి. బుధవారం కూడా సేమ్. బట్ అంటే మీరు ఏ రోజైతే ఇలాగా అంటే ఆదివారం వరకు మీరు ఏ రోజైతే ఇల్లు క్లీన్ చేస్తారో ఖచ్చితంగా చిటికెడు ఉప్పు అంటే పిటికెడు ఉప్పు ఉండేటట్టుగా చూసుకొని మీరు ప్రతిరోజు ఇల్లుకి క్లీన్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీకు శ్రీ మహాలక్ష్మి అనేది మన ఇంట్లోకి వస్తుందండి. ప్లస్ ఇంకొకటి, ఆ కాలంలో ఆచార ప్రకారంగా ఇంటి ముందర నీళ్ళన్నీ ఫస్ట్ మొత్తం ఇంటి ముందర క్లీన్ చేసి నీళ్ళన్నీ కొట్టి నీళ్ళన్నీ అంటే గంగాచలం ఖచ్చితంగా చల్లేసి మొత్తము ఇంటి ముందర ముగ్గు గిగ్గు వేసేవారు. అలికి గోపేటతో అలికి ముగ్గు గిగ్గు వేసేవారు. అంటే ఎవరైనా పాటించేవాళ్ళు. ఒకవేళ పాటించని వాళ్ళు అట్లీస్ట్ నీళ్ళు చల్లి ముగ్గున వేసుకునేవాళ్ళు ఇంటి ముందర. ఇప్పట్లో అవన్నీ మనం ఏం చేయడం లేదండి. ముగ్గు వేయడం లేదు, ఇంటి ముందర క్లీన్ చేయడమే. కొంతమంది అయితే ఇంటి ముందర క్లీన్ చేసుకోరు. సో ఇవన్నీ కూడా ఆచారాలు పాటించి, ఇవన్నీ సైన్స్ పరంగా చెప్తున్నానండి, అంటే ఇది దేనికి రీజన్ సంబంధం లేదు. ఇలాగ మీరు పాటించి మీ ఇంటిని ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ చేసుకుంటారో ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు అనేది మీకు చేకూరుతుంది. అన్ని విధాలుగా మీరు పాజిటివ్ వైపులోకి మీ హౌస్ అనేది పాజిటివ్ హౌస్ లేదా లక్కీ హౌస్ గా మారుతుందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.